అంటే ఇక్కడ చంద్రబాబు గారు చేసిన ఆరోపణకి లీగాలిటీ పూర్తి స్థాయిలో సిబిఐ నిర్ధారించలేదు. అది వైసీపీకి ప్లస్గా మారింది, అది కూటమికి ఫెయిల్గా మారింది. అది కూటమి ఫెయిల్ అయ్యింది కాబట్టే, డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు కాబట్టే అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భేటీ అవ్వడం, ఆ భేటీ జరిగిన మరుసటి రోజు బీజేపీ మాధవ్ గారిని రప్పించి ఆయనతో భేటీ అవ్వడం, ఈ భేటీ అయిన వెంటనే కేంద్ర పెద్దలకు ఫోన్లు చేసి చెప్పడం విషయం ఇలా జరిగింది, డిఫెన్స్లోకి వెళ్ళిపోయామని. సో ఇది ఇలా కాదు, దీన్ని ఇలా కాస్త మార్చండి, దీనిలో గాఢత పెంచండి, హిందూ మతం మీద కుట్రలు పన్నారని చెప్పండి అని చెప్పి రాజకీయంగా ఒక అలజడి సృష్టించడం, ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఫెయిల్ అయింది కాబట్టి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సీఎం గారు చెప్పిన దానికి భిన్నంగా ఉంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డు ప్రతిష్టను, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీస్తా ఉండడం చాలా దురదృష్టకరం. అంటే మీరు దాన్ని రాజకీయం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. రెండోది కూడా మీరు ఎంత తప్పు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళే ఇరుక్కుపోతున్నారు. కాబట్టి ఏమంటే మీరు అంటే రాజకీయ అవసరాల కోసము మీకు తెలియకుండానే మీ అంతకు మీరే గొయ్యదవుతున్నారు. ఫెయిల్ అయ్యారని వాళ్ళకి అర్థమైంది కాబట్టే మీటింగుల మీద మీటింగులు పెట్టేస్తున్నారు, సమన్వయ కమిటీ వేసేస్తున్నారు. దీని మీద కల్తీ నెయ్యి మీద అంటే సమన్వయ కమిటీ అంట, తెలుగుదేశం పార్టీ నుంచి ఒకళ్ళంట, జనసేన నుంచి ఒకళ్ళంట, బీజేపీ నుంచి ఒకళ్ళంట. ఏం సమన్వయం చేస్తారు వీళ్ళు ముగ్గురు? నాకు అర్థం కాదు. వీళ్ళు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారా? వీళ్ళు ఏమైనా సిబిఐ చేత మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయించి మళ్ళీ రిపోర్ట్ తెస్తారా? ఏం చెప్తారు ఇంకా దానిలో? మళ్ళీ ఏకసభ్య కమిషన్ అంట. సో మొత్తానికి అందుకే డిఫెన్స్లో పడింది కూటమి, ఓవరాల్గా ఆత్మరక్షణలో పడిన మాట అయితే వాస్తవం. వాట్ ఆర్ యు టాకింగ్? వాట్ ఆర్ టాకింగ్ అంటాడు ఇంగ్లీష్. Take the nearest exit and go to Delhi. Damn it!